ఇండియన్ క్రికెట్ టీమ్ కి అదే బీసీసీఐకి సరికొత్త స్పాన్సర్ జెర్సీ పైన ఉండే మెయిన్ స్పాన్సర్ దొరికేశాడు. అనౌన్స్ చేశారు. అపోలో టైర్స్ ఇస్ ద న్యూ స్పాన్సర్. డ్రీమ్11 ఇంతకు ముందరున్న స్పాన్సర్ వెళ్ళిపోయినప్పుడు ఆల్ ద డ్రీమ్11 ఫ్యాన్స్ అండ్ బెట్టింగ్ యాప్ ఫ్యాన్స్ ఏమన్నారంటే క్రికెట్ ఇంకా అయిపోయింది, ఎవరు చూడరు, ఎవరు దేకరు, స్పాన్సర్లు ఎవరు రారు అనుకున్నారు. అనౌన్స్ చేశారు September 2 బిడ్స్ ఇన్వైట్ చేశారు. 2 వారాలు కూడా పూర్తి కాలేదు. బీసీసీఐ అడిగిన దానికంటే కూడా 28% ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి డ్రీమ్11 ఇంతకు ముందు ఇచ్చిన డబ్బుల కంటే కూడా 62% ఎక్కువ డబ్బులు ఇచ్చి అపోలో టైర్స్ ఈ స్పాన్సర్షిప్ డీల్ సొంతం చేసుకుంది. డీటెయిల్స్ లో చెప్పాలిగా మొత్తం అంతా నీకు. అసలు ఎన్ని మ్యాచ్లు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారు, ఏంటి కదా, ఇంకెవరున్నారు బిడ్డర్స్, చెప్తా అన్ని. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ద బిగ్గెస్ట్ న్యూస్ క్రికెట్ లో ఇండియాకి సంబంధించి ఇస్ దట్ టీమ్ స్పాన్సర్ దొరికేశారు. September 2 బిడ్స్ ఇన్వైట్ చేశారు. ఆస్కింగ్ ప్రైస్ ఏముండిందంటే ప్రతి మ్యాచ్ కి 3.5 crores మినిమం ప్రైజ్ ఎవరన్నా కోట్ చేయగలుగుతారా. అండ్ ఇన్ఫాక్ట్ దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది, ఎలాంటి కంపెనీస్ బిడ్ చేయొచ్చు, ఎలాంటి కంపెనీస్ ఎలిజిబుల్ కాదు. వీటన్నిటికి సెపరేట్ వీడియో చేసాం. దాని తాలూకా వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అది చూడండి కావాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక్కడ ఓన్లీ అపోలో టైర్స్ గురించి మాట్లాడదాం. కాంపిటీటర్స్ ఎవరున్నారు, వేరే వారు ఎవరు బిడ్ చేశారో దాని గురించి మాట్లాడదాం. అయితే ఆస్కింగ్ ప్రైస్ వాజ్ 3.5 crores. అయితే ఇక్కడ అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్ కి 4.5 crores బిడ్ అమౌంట్ వేసి గెలుచుకున్నారు. అది మాత్రమే కాదు, ఐసీసీ ఈవెంట్స్ కి 1.7 crores. ఈ తేడా ఎందుకు? స్టాగరింగ్ 579 crore డీల్ సైన్ చేశారు అపోలో టైర్స్ విత్ బీసీసీఐ. ఇది 2028 మార్చ్ దాకా ఉంటుందా. సేమ్ డ్యూరేషన్ ఆఫ్ ఎ డీల్ డ్రీమ్11 దగ్గర కూడా ఉంటుంది, కానీ వాళ్ళు 358 crores కి సైన్ చేశారు, విచ్ బేసికలీ ఇస్ 62% హైక్ ఇన్ ద స్పాన్సర్షిప్ వాల్యూ. ఇందాక అన్నట్టుగా ఆస్కింగ్ ప్రైస్ కంటే 28% ఎక్కువ కోట్ చేశారు. అండ్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. దీనిలో ఎన్ని మ్యాచ్లు కవర్ అవుతున్నాయి అంటే 121 బైలాటరల్స్, అంటే ఇండియా ఆస్ట్రేలియాతో ఆడడం కానీ, ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఆడడం కానీ, 2 నేషన్స్ మాత్రం ఆడేదాన్ని బైలాటరల్ అంటారు, ద్వైపాక్షిక సిరీస్లు. అలా 121 మ్యాచెస్ అండ్ 21 ఐసీసీ మ్యాచెస్ కి ఈ స్పాన్సర్షిప్ డీల్ సైన్ చేశారనమాట. ఎందుకు మీరు ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఇప్పుడు ఐసీసీ ఈవెంట్స్ మరి ఇంకా పెద్దవి కదా బైలాటరల్ కంటే కూడా, మరి బైలాటరల్ కి 4.5 crores ఇచ్చి ఐసీసీకి 1.7 మాత్రమే ఎందుకు అని డౌట్ రావాలి. వస్తే మీ భుజాన్ని మీరు ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఇచ్చుకోండి. సరైన క్వశ్చన్ అడుగుతున్నారు, దీనికి ఆన్సర్ నేను ఇస్తా. ఇక్కడ బేసికలీ ఐసీసీ ఈవెంట్స్ లో ఏ టీమ్ జెర్సీ పైన సరే వేరే బ్రాండ్స్, అంటే ఐసీసీతో స్పాన్సర్షిప్ లో ఉన్న బ్రాండ్స్ తప్ప, ఐసీసీని స్పాన్సర్ చేస్తున్న బ్రాండ్స్ తప్ప ఎవరూ కూడా వాళ్ళ బ్రాండ్ జెర్సీ పైన లీడింగ్ స్పాన్సర్ గా వేసుకోవడానికి అర్హత ఉండదు, పర్మిషన్ ఉండదు. లీడింగ్ ఆర్మ్ మీద, అంటే రైట్ హ్యాండెడ్ ప్లేయర్ అయితే రైట్ హ్యాండ్ స్లీవ్ పైన, లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ స్లీవ్ పైన మాత్రమే మీ ప్రిన్సిపల్ స్పాన్సర్, అంటే మీకు ఇండివిజువల్ గా ప్రతి కంట్రీకి ఉన్న స్పాన్సర్ వాళ్ళ పేరు వేసుకోవచ్చు. ఎక్కువ విజిబిలిటీ ఉండదు కదా. అయితే ఇప్పుడు ఐసీసీ ఈవెంట్స్ లో ఇక్కడ అపోలో టైర్స్ వేసుకోలేరు, కానీ ఆన్ ది లీడింగ్ ఆర్మ్ లెఫ్ట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ అపోలో టైర్స్ అని వేసుకోవచ్చు. విజిబిలిటీ తక్కువ కాబట్టి ఐసీసీ ఈవెంట్స్ లో ప్రైస్ ఫర్ స్పాన్సర్షిప్ పర్ మ్యాచ్ తక్కువ. 4.5 crores ఏమో బైలాటరల్ మ్యాచ్ కి, 1.7 crores ఏమో ఐసీసీ మ్యాచ్ కి. అయితే ఏ ఈవెంట్స్ కవర్ అవుతున్నాయి ఈ పీరియడ్ లో? T20 వరల్డ్ కప్ ఒకటి ఉంది, తర్వాత 2027 ODI వరల్డ్ కప్ ఒకటి ఉంది, ఇది మెన్స్ విభాగంలో ఉన్నది. ఇవి ఉన్న ఐసీసీ ఈవెంట్స్. ఇది కాకుండా ఇంకా బోల్డ్ అన్ని బైలాటరల్ సిరీస్ ఉన్నాయి. ఇండియా ఆడే టెస్ట్ సిరీస్లే కావచ్చు, ఓడిఐ సిరీసే కావచ్చు, T20 సిరీసే కావచ్చు. అలాగే ఉమెన్స్ క్రికెట్ ని కూడా ఆబ్వియస్లీ స్పాన్సర్ చేస్తారు, సేమ్ అపోలో టైర్సే. మెన్స్ క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ టీమ్, అండర్-19 టీమ్, ఇండియా ఏ స్క్వాడ్స్, వీటన్నిటికీ కూడా అపోలో టైర్సే ఇప్పుడు స్పాన్సర్ గా ఉంటుంది. సో విమెన్స్ టీమ్ గురించి మాట్లాడితే విమెన్స్ 50 over వరల్డ్ కప్ ఏదైతే స్టార్ట్ అవుతుందో September 30, అప్పటి నుంచి కూడా అపోలో టైర్స్ ఉంటుంది జెర్సీ పైన. అలాగే T20 వరల్డ్ కప్ వచ్చేది ఏదైతే జరుగుతుందో ఉమెన్స్ వరల్డ్ కప్, దానికి కూడా ఆబ్వియస్లీ స్పాన్సర్ గా ఉంటారు. అండ్ విమెన్ ఎక్కడికి వెళ్ళి బైలాటరల్ సిరీస్ అన్నా కూడా వాళ్ళకి కూడా ఆ జెర్సీ పైన ఆ స్పాన్సర్ ఉంటారన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అపోలో టైర్స్ కాకుండా ఇంకెవరెవరు బిడ్ చేశారు అని చూస్తే కనుక బిర్లా ఆప్టస్ పెయింట్స్, వీళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు కానీ యాక్టివ్ గా బిడ్ చేయలేదు. కానీ బిడ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఆస్ట్రేలియన్ ఫర్మ్ క్యాన్వా. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి, తమిళ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ బాగా తెలుసు క్యాన్వా ఏంటో. ఎస్, ఆ క్యాన్వా కంపెనీయే 554 crores వరకు బిడ్ చేశారు. కొంచెం తక్కువ, అంటే 4.28 crores పర్ మ్యాచ్ బిడ్ చేశారట. 4.5 crores బిడ్ చేశారు అపోలో టైర్స్. ఇప్పుడు టోటల్ 579 crores. చాలా క్లోజ్ గా ఉంటుంది క్యాన్వాకి ఇంకా అపోలో టైర్స్ కి. వీళ్ళు కాకుండా థర్డ్
కంపెనీ వాజ్ జేకే సిమెంట్స్ 477 crores. ఆబ్వియస్లీ కొంచెం వెనకబడి ఉన్నారు, కానీ క్యాన్వా అనుకుంటే అర్రే ఇంకో ఎస్ట్లో మిస్ అయిపోయింది అని. కాకపోతే ఒక ఆస్ట్రేలియన్ ఫర్మ్ కి కాకుండా అపోలో టైర్స్ కి దానికి ఐ థింక్ బిడ్ కూడా ఎక్కువే ఉండింది. బహుశా ఒక స్టెబిలిటీ కోసం కూడా చూసినట్టుగా ఉన్నారు. ఇఫ్ రిపోర్ట్స్ ఆర్ టు బి బిలీవ్డ్. ఇంతకు ముందరైతే Dream11 తర్వాత బైజూస్ ఇలా ఎక్కువ డబ్బులు ఇచ్చేది ఎవరు అని వాళ్ళ వైపు వెళ్ళారు. ఇప్పుడు అలాగా ఎక్కువ డబ్బులు ఇచ్చిన కంపెనీస్ మొత్తం టర్మ్ అంతా లేరు కాబట్టి కొంచెం స్టెబిలిటీ వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అపోలో టైర్స్ పైన నమ్మకం కాస్త కుదిరిందిట. జాయింట్ స్టేట్మెంట్స్ కూడా ఇష్యూ చేశారు అపోలో సైడ్ నుంచి, అలాగే BCCI సైడ్ నుంచి కూడా. హోప్ఫుల్లీ దిస్ విల్ బి వెరీ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియన్ క్రికెట్ టీమ్స్ అండ్ అపోలో టైర్స్. ఐ థింక్ చాలా మంది హర్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఈ Dream11, MPL, బెట్టింగ్ యాప్, ఈ సో కాల్డ్ ఈ ఫ్యాంటసీ యాప్స్ సపోర్టర్స్, ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళు హర్ట్ అవుతారు. బికాస్ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, వీళ్ళకి అసలు ఇంకా స్పాన్సర్ దొరకడు, ఇప్పుడు డబ్బులే రావు, క్రికెట్ కూలిపోతుంది, ఇప్పుడు తెలుస్తుంది మా పవర్ ఏంటో అనుకున్నారు. సారీ బాస్, దట్స్ నాట్ హ్యాపెనింగ్. బికాస్ క్రికెట్ ఎంత పాపులర్ అంటే ఈ కంపెనీస్ అన్నింటినీ వద్దన్నా కూడా ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్, క్రిప్టో కరెన్సీ యాప్స్ ఇవన్నిటినీ కూడా వద్దన్నా కూడా ఇంకా చాలా కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించారు. అడిగిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. బికాస్ వాళ్ళకి తెలుసు విజిబిలిటీ ఉందని. ఇండియన్ టీం ట్రాన్సిషన్ లో ఉన్నా కూడా కొత్త స్టార్స్ బయటకు వస్తారని తెలుసు కాబట్టి, ఇండియన్ క్రికెట్ పైన అందరి కళ్ళు ఉంటాయని తెలుసు కాబట్టి, బోల్డ్ అంత బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పటికి కూడా ఇన్ని కోట్లు ఇవ్వడానికి, ఖర్చు పెట్టడానికి ఎవరు వెనకాడట్లేదు. దిస్ టెల్స్ యూ ఇండియన్ క్రికెట్ ఇస్ డూయింగ్ వెల్. దిస్ టెల్స్ యూ ఇండియన్ క్రికెట్ విల్ కంటిన్యూ టు డూ వెల్. దిస్ టెల్స్ యూ బ్రాండ్లు వస్తాయి పోతాయి, ఎవరైతే పార్ట్నర్షిప్ స్పాన్సర్షిప్ ఉంటుందో, కానీ ఇండియన్ క్రికెట్ ఈస్ హియర్ టు స్టే. సో మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. ఇక్కడ ఫ్యూచర్ లో జరగబోయే అవకాశం ఏంటంటే, ఇప్పుడు Dream11 లాంటి కంపెనీస్ కూడా రియల్ గేమింగ్ అంతా ఆపేసి వాళ్ళు పివట్ చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ ని. ఇలాగే జూపీ కూడా వాళ్ళ రియల్ గేమింగ్ కాంటెస్ట్లు అవన్నీ కూడా తీసేసి వాళ్ళు పివట్ చేస్తున్నారు టు సమ్ సోషల్ గేమింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇలా ఈ కంపెనీస్ సర్వైవ్ అవుతాయి. దీనిలో కూడా మంచి కంపెనీస్ ఇంకా ఎవరైతే అడాప్ట్ అవుతారో వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఫ్యూచర్ లో మళ్ళీ రియల్ గేమింగ్ వెనక్కి వస్తుందా, టాక్స్ వస్తున్నాయి. 40% ట్యాక్స్ చేసిన తర్వాత ఈ గేమ్స్ అన్ని వెనక్కి వస్తాయేమో అని మాట్లాడుతున్నారు. దిస్ నో కన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా పొగడ్తలు మాత్రమే, రూమర్స్ మాత్రమే. బట్ ఇంత క్విక్ గా నీజర్ రియాక్షన్ తీసుకోరనుకుంటా. ఒకటి ఆల్రెడీ తీసేసుకున్నారు బై బ్యానింగ్ ఆల్ దీస్ ఫ్యాంటసీ యాప్స్ అండ్ బెట్టింగ్ యాప్స్. సడన్ గా మళ్ళీ బ్యాన్ రివర్స్ చేయాలనుకుంటే టైం పడుతుంది. రెగ్యులేషన్స్ అవన్నీ తీసుకొచ్చి భవిష్యత్తులో మేబీ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రావచ్చేమో. అప్పటిదాకా అయితే దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ. 2028 మార్చ్ దాకా అపోలో టైర్సే ప్రిన్సిపల్ స్పాన్సర్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. కిట్ స్పాన్సర్ ఎడిడాస్, ఇది తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు అపోలో టైర్స్ ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. అది బాసు మ్యాటర్. ఓకేనా, అర్థమైందా న్యూస్? సూపర్. ఇది కాకుండా వేరే న్యూస్ టచ్ చేయాలంటే, ఇండియా ఏ ఆస్ట్రేలియా ఏ ఒక అన్అఫిషియల్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. దాంట్లో ఆస్ట్రేలియా మొదటి రోజు 7 వికెట్స్ నష్టపోయి 300 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. శామ్ కాన్సెస్ ఒక 100 కొట్టాడు, ఇద్దరు ఇంకో హాఫ్ సెంచరీలు కొట్టారు. ఇండియన్ బౌలర్స్ కష్టపడ్డారు. ఫస్ట్ వికెట్ కి 198 పార్ట్నర్షిప్ ఎంతో చేశారు వాళ్ళు. ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ ఆడినా కూడా వికెట్స్ ఏమి తీసుకోలేకపోయారు వాళ్ళు. స్పిన్నర్సే వికెట్స్ ఇస్తున్నారు. తనుష్ కోటియాను, హర్ష్ దుబే వీళ్ళ వికెట్స్ తీసుకుంది ఇప్పటిదాకా. సో అది కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నట్టున్నాయి. లక్నోలో ఆడుతున్నట్టున్నారు. ఇది అలా జరిగిపోయింది అనమాట. దాట్స్ వాట్ హెస్ హ్యాపెండ్. అండ్ ఏషియా కప్ లో నేను పెద్దగా ఫాలో అవట్లేదు బాసు. ఇండియా ఆడుతున్న మ్యాచ్లే కష్టంగా చూస్తున్నాం. పాకిస్తాన్ ఎట్లాగో ఫాలో కాలేదు. మిగతా వైజ్ అలా చూస్తున్నాను. నెక్స్ట్ ఇండియా ఆడినప్పుడు మ్యాచ్ ఒమాన్ తోటి చూస్తాను, దాని గురించి మాట్లాడతాను. కానీ నేను చూసినప్పుడు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్, బంగ్లాదేశ్ గెలిచినట్టుగా ఉంది. దాంతో గ్రూప్ బి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారిందని విన్నాను. విల్ హ్యావ్ టు సీ ఎవరు వస్తారో సూపర్ 4 కి చూడాలి. ఇది ఎలా ఉందా. కమింగ్ టు ప్రో కబడ్డీ, ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరిగాయి. మీరు వీడియో చూస్తుంది 17 అయితే 16 జరిగిన ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ గురించి చెప్తాను. దాంట్లో ఫస్ట్ ఏమో యూపీ యోద్ధాస్ అండ్ బెంగాల్ వారియర్స్ ఆడితే బెంగాల్ వారియర్స్ గెలిచారు. దాంట్లో మంచి ఆల్రౌండ్ టీమ్ షో. దేవాంక్ 16 రేట్ పాయింట్స్, ఆశీష్ యాజ్ ఎ డిఫెండర్ 6 పాయింట్స్ చేశాడు. అండ్ ఇంకొక రైడర్ కూడా 5 పాయింట్స్ 6 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. అలా బెంగాల్ వారియర్స్ గెలిచారు. వీళ్ళు 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత గెలిస్తే, మరోవైపు తమిళ తలైవాస్ బెంగళూరు బుల్స్ జరిగిన మ్యాచ్ లో దాంట్లో బెంగళూరు బుల్స్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓడిపోయారు అనమాట. తమిళ తలైవాస్ గెలిచారు. అక్కడ అర్జున్ దేశ్వాల్ బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు మొత్తంగా బెంగళూరు బుల్స్ ని. ఇట్స్ వెరీ క్లోజ్ గేమ్, బట్ నువ్వనేనట్టుగా సాగింది. తమిళ తలైవాస్ అట్ ది అప్పర్ హ్యాండ్. అలా మ్యాచ్ ఫినిష్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ఏంటంటే, ఇక్కడ తమిళ తలైవాస్ తో ఇన్ఫాక్ట్ దబంగ్ ఢిల్లీ తోటి ఫస్ట్ తెలుగు టైటన్స్ ఆడేది ఉంది 17 సెప్టెంబర్న. తర్వాత మళ్ళీ తమిళ తలైవాస్ తో కూడా ఆడేది ఉంది తెలుగు టైటన్స్. ఏం జరుగుతుందో దాని గురించి సంబంధించిన మ్యాచ్ లో ఆ రోజు సంబంధించిన రివ్యూలో మళ్ళీ చూసుకుందాం. ఇది మ్యాటర్ నచ్చుంటే లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్,
అండ్ అఫ్ కోర్స్ అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి స్టంప్ టైల్స్ కి. అండ్ మెంబర్షిప్స్ కూడా స్టార్ట్ చేస్తాం. 47 members at the time of recording this video. Thank you so much. ప్రతి ఒక్కరు కూడా మా మీద ఇంత నమ్మకం చూపించినందుకు. మీకు కావాల్సిన కాంటెంట్ తప్పకుండా తీసుకొస్తాం. దట్స్ అవర్ ప్రామిస్ టు యూ. మీరు కూడా ఎవరైనా మెంబర్షిప్ లో జాయిన్ మాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే, మా ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే, కెన్ డూ దాట్. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.